నేటి భారతం శ్రోతలకు నా స్వాగతం పలుకుతూ, తాను చనిపోయిన ఈనాటికి దేశాన్ని కాపాడుతున్న ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆయనే మన మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్. భారత రక్షణ రంగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. 2014-17 మధ్య కాలంలో రక్షణ మంత్రిగా ఆయన చేసిన నిర్ణయాలు, ముఖ్యంగా S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేశాయి. ఈ సిస్టమ్ ఇటీవల ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఈయన గురించి చెప్పాలంటే 1955-2019లో గోవా రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు. గోవా ముఖ్యమంత్రిగా 4 సార్లు, రక్షణ మంత్రిగా ఒకసారి పనిచేశారు. ఆయన ముందు చూపు, సరళమైన జీవనశైలి, రక్షణ ఒప్పందాలలో నిర్ణయాత్మక విధానం ఆయనను ప్రత్యేకంగా నిలిపాయి. రాఫేల్ యుద్ధ విమానాలు, S-400 వంటి కీలక ఒప్పందాలను అమెరికా ఒత్తిడిని ఎదుర్కొని విజయవంతంగా కుదిర్చారు. భారతదేశం, చైనా, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి సంభావ్య ముప్పులను దృష్టిలో ఉంచుకొని గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని రక్షణ శాఖ 2000 నుంచి ప్రణాళికలు వేసింది. 2016లో పారికర్ చదువుతో రష్యా 5.4 మిలియన్ల, సుమారు 46,000 కోట్లు ఒప్పందం కుదిరింది. రష్యా రూపొందించిన S-400 ట్రయంఫ్ భారత్లో దీన్ని సుదర్శన చక్రంగా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇది ఒకటి. 40 నుంచి 400 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను గుర్తించి ఇది ధ్వంసం చేయగలదు. ఒకేసారి 80 లక్ష్యాలను ట్రాక్ చేసి బ్యాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలను పోల్చగలదు. 600 కిలోమీటర్ల దూరంలో రాడార్ పర్యవేక్షణ సామర్థ్యం కూడా దీనికి ఉంది. అమెరికా CWATSA చట్టం కింద రష్యాతో ఒప్పందాలపై ఆంక్షలు విధించినప్పటికీ పారికర్, ప్రధాని మోడీ నిర్ణయాత్మకంగా ముందుకు సాగారు. ఆపరేషన్ సింధూర్లో S-400 విజయాలు చెప్పుకోదగ్గవిగా ఉన్నాయి. 2025 మేలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ భారత నగరాలపై క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలతో దాడి చేసింది. పాకిస్తాన్ 50కి పైగా క్షిపణులు, డ్రోన్లతో భారత్లోని 15-16 నగరాలపై దాడి చేసింది. S-400 సిస్టమ్ వీటిని గాల్లోనే ధ్వంసం చేసి భారీ నష్టాన్ని నివారించింది. జమ్మూతో సహా సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. భారత వాయుసేన ఈ సిస్టంతో సమన్వయం చేసి పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూడా నిర్వీర్యం చేసింది. S-400 విజయవంతమైన ప్రతిఘటనతో పాకిస్తాన్ దాడులు విఫలమయ్యాయి. రావల్పిండి, ఇస్లామాబాద్లో భారత దాడులతో పాకిస్తాన్లో భయాందోళనలు నెలకొన్నాయి. పారికర్ ముందు చూపుతో 2016లో కుదిరిన S-400 ఒప్పందం 2025లో భారత్ను రక్షించిన సుదర్శన చక్రంగా మారింది. ఆయన చొరవతో రాఫేల్ యుద్ధ విమానాలు, ఇతర ఆధునిక రక్షణ వ్యవస్థలు కూడా భారత సైన్యంలో చేరాయి. మనోహర్ పారికర్ రక్షణ మంత్రిగా చేసిన నిర్ణయాలు, ముఖ్యంగా S-400 కొనుగోలు భారత్కు గగనతల రక్షణ కవంగా నిలిచాయి. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ దాడులను నిర్వీర్యం చేసిన S-400 ఆయన దూరదృష్టిని నిరూపించింది. ఈ విజయాలు భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి దాటాయి. భారత మాజీ రక్షణ మంత్రిగా పనిచేసిన మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా 4 సార్లు పనిచేసి ప్రసిద్ధి చెందారు. ఆయన అధికారంలో ఉన్నప్పటికీ కూడా సామాన్యుడుగా నిలిచిన ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. పారికర్ గోవాలోని మాపూసాలో సాధారణ ఇంట్లో నివసించేవారు. రక్షణ మంత్రిగా ఉన్నప్పటికీ ఢిల్లీలో అధికారిక బంగ్లాలకు బదులు సామాన్యమైన నివాసాన్ని ఇష్టపడేవారు. స్కూటర్పై స్వయంగా డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్లో సామాన్య పౌరుడుగా
కనిపించేవారు. గోవా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ లాంఛనాలు లేని జీవితాన్ని గడిపారు. ఆయన ఎప్పుడూ సాధారణ చొక్కాలు, ప్యాంటు ధరించేవారు. ఖరీదైన దుస్తులు లేదా డిజైనర్ దుస్తులకు దూరంగా ఉండేవారు. సభల్లో, అధికారిక సమావేశాల్లో కూడా ఈ సరళత కొనసాగింది. ఒకసారి సైనికులతో కలిసి భోజనం చేస్తూ సాధారణ దుస్తుల్లో మాట్లాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పారికర్ ప్రజలతో నేరుగా మాట్లాడడం, వారి సమస్యలను వినడం అలవాటు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోవాలోని స్థానిక మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేస్తూ వ్యాపారులతో మాట్లాడడం సర్వసాధారణమైనటువంటి విషయం. రక్షణ మంత్రిగా సైనికులతో సమావేశాల్లో కూడా అధికారిక గర్వం లేకుండా సామాన్య సైనికుడిగా వ్యవహరించేవారు. రక్షణ ఒప్పందాలలో పారదర్శక పారికర్ పేరు. S-400 రాఫెల్ ఒప్పందాలలో ఆయన నిర్ణయాత్మక విధానం అవినీతి ఆరోపణలకు తావు లేకుండా చేసింది. తన వ్యక్తిగత జీవితంలో కూడా స్వచ్ఛమైన జీవనాన్ని గడిపారు. ఆయన తన పిల్లలను సామాన్యంగా పెంచారు. వారికి రాజకీయ అధికారాన్ని ఉపయోగించి ప్రత్యేక హోదా ఏమీ ఇవ్వలేదు. అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా గోవా అసెంబ్లీలో సాధారణ కుర్చీలో కూర్చుని బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది ఆయన నిరాడంబరతకు ఒక నిదర్శనం. పారికర్ జీవనశైలి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచింది. సోషల్ మీడియాలో ఆయన్ను పీపుల్స్ మినిస్టర్, పీపుల్ మ్యాన్ అని విత్ బిగ్ విజన్ అని కొనియాడారు ప్రజలు. ఆయన సరళత, రక్షణ రంగంలో దూరదృష్టితో కూడిన నిర్ణయాలతో భారతదేశం శాశ్వత ముద్ర వేశారు. మనోహర్ పారికర్ నిరాడంబర జీవనం, అధికారంలో ఉన్నప్పుడు కూడా సామాన్యుడిగా ఉండడం, ప్రజలతో సన్నిహితంగా మెలగడం వంటివి ఆయన ప్రత్యేకంగా నిలిపాయి. ఆయన జీవితం నాయకులకు, సామాన్య పౌరులకు స్ఫూర్తిదాయకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.